దే హావ్ సో మచ్ ఆఫ్ కొలెస్ట్రాల్ విచ్ ఇస్ ఇంపాక్టింగ్ దిర్ హార్ట్. ఎందుకంటే చిన్న చిన్న పిల్లలు చాలా మంది జిమ్ చేస్తూ చనిపోతున్నారు, డాన్స్ చేస్తూ పడిపోతున్నారు, ఇలాంటివి జరుగుతున్నాయి. సో ఎట్లా ఐడెంటిఫై చేయాలి, వాళ్ళ బాడీని ఎలా తెలుసుకోవాలి? చాలా వరకు ఈ డిస్కషన్ జరుగుతుంటాయండి. అంటే హౌ టు ఐడెంటిఫై. మనము ఐడెంటిఫై కన్నా నేచురల్ మెథడ్స్ ఏం చెప్తాం, ప్రివెన్షన్ ఈస్ ద బెస్ట్ థింగ్ అని చెప్తాం. అందరూ కూడా అదే అనుకుంటాం. మనకి ప్రాపర్ గా అవగాహన లేకపోవడం. అంటే కొలెస్ట్రాల్ ఎందుకు వస్తుంది, మనం ఆయిల్ తినాలా వద్దా, ఇవి చాలా ఇంపార్టెంట్ అన్నది. చాలా మందికి తెలిసింది ఏంటంటే ఆయిల్ తింటే నాకు కొలెస్ట్రాల్ వచ్చేస్తుంది, నాకు హార్ట్ అటాక్ వచ్చేస్తుంది, లావ్ ఎక్కిపోతాను, ఫ్యాట్ వచ్చేస్తాను. కొంతమంది తింటే ఏం కదా అవి తినకపోతే ఎట్లాగా అంటే ఎలాంటి ఆయిల్స్ తినాలి అంటే ఇప్పుడు మనం గానుగా నూనె ఉంటుంది, మనం నేచురల్ గా ఏవైతే తీస్తామో మార్కెట్ లో కంపెనీ ఆయిల్స్ కాకుండా ఈ ఆయిల్ వాడాలి. ఈ ఆయిల్ చాలా ఇంపార్టెంట్. మన బాడీలో లివర్ ని చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. లివర్ ఫంక్షన్ బాగుండాలి అనుకుంటే దానికి కావాల్సినటువంటి గుడ్ కొలెస్ట్రాల్, గుడ్ ఫ్యాట్ అనేది తినాలి, కంపల్సరీ అవసరం. గుడ్ కొలెస్ట్రాల్, గుడ్ ఫ్యాట్స్ అనేది మనకి నువ్వుల్లో వస్తుంది, పల్లీల్లో వస్తుంది, సన్ఫ్లవర్ సీడ్స్ లో వస్తుంది, కొబ్బరి నూనెలో వస్తుంది. సో ఇది మనం ఒకవేళ మార్కెట్ లో కొంటే అవి మనకి 100% ఆర్గానిక్ కాదు కాబట్టి, అక్కడ కెమికలైజ్ అవుతుంది కాబట్టి అవి తీసుకోవడం వల్ల మీ పైన రాంగ్ ఇంపాక్ట్ పడుతుంది. అదే ఆయిల్స్ ని మీరు రైట్ వేలో తీసుకోగలిగితే, నేచురల్ గా ఆర్గానిక్ గా తీసుకుంటే అప్పుడు అదే మీకు మీ బాడీలో ఇమ్యూన్ సిస్టమ్ ని, మీ మెటబాలిక్ సిస్టమ్ ని ఎక్కువ ఎన్హాన్స్ చేస్తుంది. మీ లివర్ ఫంక్షన్ బాగా ఉంటుంది.